వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మనేస్తాం. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి మందాకిని అరవింద్ రావు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అరవింద్ రావు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని తెలిపారు. గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథ పడుతున్నారని అన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్న నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్లో భాగంగా రంగాపూర్ గ్రామ పంచాయతీలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టే విధంగా జనాలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి గత 2 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎందుకంటే అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వారైతే ఏవైతే హామీలు ఇచ్చినారో 2 సంవత్సరాలు కూడా అమలు కాకుండా మరి కాలయాపన చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా, మహిళలకు 2,500, 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా 2,500 ఇస్తామని చెప్పడం, ఆ తర్వాత ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో ఇద్దరికి, ఇప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది కాబట్టి 2 వస్తున్నది, వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్దే కాబట్టి 4,000 ఇస్తామని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాలు 100 రోజుల్లో ఇస్తామన్న హామీలు 2 సంవత్సరాలు అయినా కూడా నిర్ణయమే. రైతులు కూడా మొన్న ఈ మధ్యలో కూడా చూసినాం, వర్షాకాలంలో మరి బోనస్ బోగస్ ప్లస్ అదేవిధంగా ఇచ్చే రైతు బంధు, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు నోట్ చెప్పినారు రైతు బంధు రామ్ అయితే అన్నారు. అదేవిధంగా రైతు బంధు కూడా వేయడం లేదు. మరి ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా, స్కూటీలు అన్నారు పిల్లలకు, అది కూడా లేదు. మరి మొన్న యూరియా ఉన్నది, యూరియా కూడా లేకుండా చేసి కొద్దిగా మేము ధర్నా చేస్తే మా పైన కేసులు పెట్టడం, అంటే ఇలాంటి కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం పోతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ఏ, కేసీఆరే ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అన్నట్లుగా మొన్న కూడా చూస్తాం. మొదటి విడతలో చాలా బ్రహ్మాండంగా అత్యధిక స్థానాలు టీఆర్ఎస్కి ఇవ్వడం. అదేవిధంగా మా గ్రామంలో కూడా గత 5 సంవత్సరాలు మేము ఇక్కడనే మా సర్పంచ్ కానీ మేము కానీ ఎంపీపీగా నాకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ మేమందరం కలిసి గ్రామాభివృద్ధిలో కొంత మిగిలిబాటు చేసి ఒక 80% ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు పరిస్థితుల్లో కూడా 100% గ్రామాన్ని అభివృద్ధి చేసేవాళ్ళం. కానీ ఆ ఫస్ట్ ఇయర్ మొత్తం ఎలక్షన్లో వెళ్ళిపోయింది. లోకల్ బాడీస్ కానీ, అసెంబ్లీ కానీ అప్పుడు మేము వచ్చినప్పుడు కూడా మరి ఎలక్షన్స్తో ఆ తర్వాత 2 సంవత్సరాలు రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా కరోనా రావడంతో ఆ 2-3 సంవత్సరాలు మరి ఏం చేయలేకపోయి మరి చివరి 2 సంవత్సరాలను అభివృద్ధిలో మేము దృష్టి పెట్టడం వల్ల కొద్దిగా ఇంకా మిగిలినాయి. కాబట్టి అవి కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మమ్మల్ని ఆశీర్వదించడం రెడీగా ఉన్నారు. కాబట్టి మరి గ్రామాల్లో ఏ చిన్న సమస్యలున్నా అవన్నింటినీ పరిష్కరిస్తూ యువకులకు, మహిళలకు, పెద్దలకు, అందరు పిల్లలకు అందరూ కూడా తోడ్పాటు చేస్తూ వారికి అనునిత్యం మేము ఎప్పుడు కూడా జనాల్లో ఉండే వ్యక్తులం. కాబట్టి జనాలు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటున్నాం. కాబట్టి అందరూ కూడా మా ఇంట బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఇంట ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆశీర్వదిస్తాం, తప్పకుండా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటామని నేనంతో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ప్రజలకు మా గ్రామం తరఫున కానీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా నన్ను గెలిపించండి. రేపు ఎలక్షన్ 17వ తారీఖు నాడు పోస్ట్ బ్యాలెట్లో మొట్టమొదటి 1వ దానిపైనే ఉంగరం గుర్తుంది. కాబట్టి ఆ ఉంగరం గుర్తుకుతో పాటు 8 మంది వార్డు సభ్యులు కూడా మీకు కలుస్తారు. కాబట్టి వాళ్ళందరూ యువకులు మీకు సేవ చేయడానికి ముందుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉంగరం గుర్తుపైన ఓటేసి, అదేవిధంగా మీకు వచ్చినటువంటి వార్డు మెంబర్ల గుర్తులపైన ఓటేసి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించడం గ్రామ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.